అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలో విద్యుత్ తీగలు యమపక్షాలుగా మారాయి. ఏదైతే కడప జిల్లా వ్యాప్తంగా పంట పొలాల్లో కూడా విద్యుత్ తీగల కారణంగా పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి ఉంటే, మరోవైపు మనం కడప నగరంలోని వైవి స్ట్రీట్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో మనం ప్రధానంగా గమనిస్తే ఒక్కసారి పోల్ను ఒక్కసారి చెక్ చేద్దాం. ఈ పోల్ అంతా కూడా మొత్తం వైర్లతో నిండినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా కేబుల్ వైర్లు, ఏదైతే కేబుల్కు సంబంధించిన వైర్లతో పాటు అటు విద్యుత్ తీగలు కూడా అన్నీ కూడా చుట్టుముట్టినటువంటి ఒక రకంగా ఇది చూస్తే అదేదో భయంకరమైనటువంటి అంటే చిక్కుముడిలాగా కనిపిస్తుంది. ఎవరైనా వైరు కేబుల్కి సంబంధించినటువంటి వైర్లు అయితే ఖచ్చితంగా అది ఏ వైరు తెగి కింద పడుతుందో కూడా లేదనే ప్రమాద పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడంతా కూడా ఏదైతే కేబుల్ మొత్తం వైర్లన్నీ కూడా కేబుల్. ఇక్కడ మనం ఇదే కేబుల్ వైర్కు మొత్తం బయట కమ్మీలు బయటపడినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఇటువైపు వెళ్తున్న వారు ఎవరైనా ప్రమాదవశాత్తు దీన్ని గమనించకుండా పోతే మాత్రం ఖచ్చితంగా విద్యుత్ షాక్ తగిలి, అంటే ఏదైతే విద్యుత్ తీగలకు మాత్రమే అంత పవర్ ఉంటుందని చెప్పినప్పటికీ కూడా కేబుల్కి సంబంధించినటువంటి వైర్లకు కూడా అదే స్థాయిలో పవర్ ఉంటుందన్నటువంటి భావన వ్యక్తం చేసింది. ఇందుకు ప్రధాన కారణం ఇటీవల ఏదైతే బెల్లం మండి వీధిలో జరిగినటువంటి ఘటనే ఇందుకు ప్రధాన కారణం. ఏదైతే ఇద్దరు చిన్నారులు సైకిల్పై వెళుతుండగా ఒక్కసారిగా ఆ విద్యుత్ తీగలు తగిలి, ఏదైతే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం అది జీవైర్కు సంబంధించిందే అని చెప్తున్నప్పటికి కూడా జీవైర్ కావచ్చు, మరేవరైనా వైర్ కావచ్చు, మొత్తం మీద ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇదే విధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే ఒక ఏదైతే కేబుల్ వైర్కు సంబంధించినటువంటి వైర్ మనం చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా విజువల్స్లో కూడా గమనించాల్సినటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా ఈ వైర్ చూడండి, వేలు పెడితే ఖచ్చితంగా వేలుకు కొద్ది దూరంలో ఉంది. అంటే ఏ స్థాయిలో వైర్లు ఉన్నాయో కడప నగరంలో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దీన్ని బట్టి చూస్తే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో కూడా మనం చెప్పవచ్చు. అయితే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణమైనటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తం ఇక్కడ ఎటువైపు చూసినా కూడా ఇవే తీగలు మనం చూడొచ్చు. ఈ వీధంతా కూడా అంటే నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం, నిత్యం రద్దీగా ఉండేటువంటి వైవి స్ట్రీట్, ఇక్కడ ఎక్కువ శాతం ఏదైతే వ్యాపార వాణిజ్య సముదాయ కేంద్రాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ వ్యాపార వాణిజ్య సముదాయ కేంద్రాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువగా ఏదైతే ప్రజలు ఎక్కువగా వస్తుంటారు, ఎవరైతే నిత్యావసర వస్తువులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే బంగారు కొనుగోలు కావచ్చు, ఫ్రూట్స్ కొనుగోలు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే దొరుకుతాయి. కాబట్టి ప్రధానంగా ఈ ప్రాంతానికి ఎక్కువ మంది ప్రజలు కూడా వస్తుంటారు. అంటే ఏదైతే వస్తువులు, ప్రతి వస్తువు కూడా అంటే ఏ వస్తువు అయినా ఇక్కడ దొరుకుతుంది. ఈ ప్రాంతంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మనం గమనిస్తే ప్రధానంగా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా రోడ్డుపైకి అంటే ఒక రకంగా ఇళ్లల్లో కూడా విద్యుత్ తీగలు, అంటే ఇంటికి మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇంటి మీద అంటే ఓ రకంగా కిటికీలో నుంచి చెయ్యి పెడితే మాత్రం ఖచ్చితంగా విద్యుత్ తీగలు తగిలే ప్రమాదం ఉంది. మరోవైపు ఇటువైపు చూడొచ్చు, ఆడ వ్యక్తి నిలబడుకున్నాడు, ఆ వ్యక్తి నిలబడుకున్నటువంటి దగ్గరే వైర్లు ఉన్నాయి, ఏదైతే డిష్కు సంబంధించిన వైర్లు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ వైర్ల వల్ల కూడా ప్రమాదం లేకపోలేదన్నటువంటి భావనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు మనం ముందుగా ఇటువైపు వెళ్తే చూడు, ఇక్కడ వైర్లన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో కూడా మనం చెప్పవచ్చు. ఒక రకంగా పెద్ద ఎత్తు వాహనం ఏదైతే భారీ వాహనం ఇటువైపు వస్తే మాత్రం ఖచ్చితంగా వైర్లు తెగి కింద పడతాయి. ఆ వైర్లు తెగి కింద పడిన వెంటనే ఎవరైతే లైన్మెన్కు మనం చెప్పినప్పటికి కూడా వారు ఇక్కడికి రాలేని పరిస్థితి. అంటే ఒక రకంగా ప్రమాదం జరిగిన తర్వాతే విద్యుత్ శాఖ అధికారులు మేల్కొనే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ స్థానికంగా కొందరు వ్యాపారస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉంది, ఎలా ఉంది అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు ఇక్కడ వ్యాపార వర్గాలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. అసలు చెప్పండి అన్న. చూడండి మీరు, ఇది చాలా రద్దీ అయిన బీకేఎం షీటు వైవి స్ట్రీటు. ఇక్కడ తీగలు చూసినామంటే ఎప్పుడు తెగి ఎక్కడ పడతాయో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. కానీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా అప్పటికప్పుడు ఈ వైర్లు ఇలా ఎలాడుతున్నాయి, ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పి నిర్లక్ష్యం చేస్తున్నారే కానీ ప్రాణాలు పోయిన తర్వాత రాజకీయ నాయకులు వీళ్ళు వాళ్ళు వచ్చేసి దానికి ఏదో
చేసినట్టుగా చూస్తున్నారే తప్పనిస్తే ఇది శాశ్వతంగా పరిష్కారం లేదు. ఇది కనీసం చూడండి, ఒక్కొక్క పోలికి వందల కొద్ది వైర్లు ఉన్నాయి. ఏ వైర్ ఎవరిది, కరెంటుదా, డిష్దా, ఇది అది అర్థం కాక ప్రజలు అల్లకొల్లారం ఉన్నారు. అది కూడా రాత్రిపూట కూడా పెద్ద పెద్ద ట్రక్కులు పోతాయి. ఆ ట్రక్కులు పోయేటప్పటికి ఏదైనా తగిలేదైనా తెగి పడుతుంది. తెగి పడినప్పటికీ ఆ కరెంట్ ఏదైనా ఎవరికైనా అంటుకొని చచ్చిపోయినంత వరకు ఎవరికి తెలియకుండా ఉన్నది. కానీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు దీనికి బాధ్యతగా తీసుకొని కడపలో చిన్నపోయిన చదువుకునే ఆ పాపకు న్యాయం చేయాలని చెప్పేసి కడప ప్రజలు ఎన్నో సార్లుగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కోరుకున్నారు. అలాగే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన ఎంతైనా బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ప్రమాదం జరిగిన తర్వాతే విద్యుత్ శాఖ అధికారులు స్పందించడం, ఆ తర్వాత నామమాత్రంగా మళ్ళీ పట్టించుకోకపోవడం ఎలా చూడొచ్చు అంటారు? ఒక రకంగా రాజకీయ పార్టీలు కావచ్చు, ఇతరత్ర ఎవరైనా కావచ్చు. నేనేమంటానంటే విద్యుత్ తీగ తగిలిన తర్వాత ప్రమాదం జరిగింది, చనిపోయిన తర్వాత వారికి పరిహారం చెల్లించాం, అయిపోయిందన్న విధంగానే ఉందే కానీ ఎక్కడ కూడా మార్పు రాని పరిస్థితి. ఇలాంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ఏంటి, అసలు విద్యుత్ శాఖ అధికారులు కూడా పట్టించుకోవడం ఎలా చూడొచ్చు అంటారు? ఇది చాలా ఘోరమైన విషయము. అప్పటికప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే అందరూ స్పందిస్తారు, కానీ అంతకు ముందు ఎన్ని కంప్లైంట్ చేసినా కూడా ఆ విద్యుత్ శాఖ వాళ్ళు పట్టించుకోరు. చూస్తామని లైన్ మెన్లో కూడా ఎక్కువ శాతము లైన్ మెన్లది చాలా వరకు వాళ్ళ నిర్లక్ష్యం చూసాము మనము. వాళ్ళు ఎక్కువ శాతం ఇక్కడ తిరుగుతుంటారు కనుక పొద్దున్న నుంచి సాయంత్రము ఎక్కడైనా ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు నిఘా పెట్టడం అవసరం ఉన్నది. అలాగే విద్యుత్ శాఖ కూడా దీనికి శాశ్వత పరిష్కారం కోసము వీళ్ళు కలిసి దీనికి శాశ్వత పరిష్కారం చేయాల్సిన ఎంతైనా అవసరం ఉంది. లేదంటే ఇలాగే ప్రాణాలు పోతానే ఉంటాయి. ప్రాణాలు పోయిన తర్వాత వీళ్ళు వచ్చేసి దాన్ని సర్దుబాటు చేసేది. ఇలా వ్యవహారం చూస్తే ప్రాణాలు కాపాడాలని లేదు, కనీసం వీళ్ళు ప్రజలను చూపించేదానికి మేము చేస్తున్నామని చెప్పి తప్ప ఇది శాశ్వత పరిష్కారం లేదు. రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వం కానీ, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ తక్షణమే దీని మీద చర్య తీసుకొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందుగా జాగ్రత్తగా కట్టడి చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. సో మొత్తం మీద మనం ఏదైతే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం అటు పూర్తి స్థాయిలో కనిపిస్తుందన్నటువంటి భావన వ్యక్తం అవుతుంటే, మరోవైపు ఏదైతే కేబుల్కి సంబంధించిన వైర్లు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. మనం ఎటువైపు చూసినా కూడా ఏ పోల్లు చూసినా దాదాపు 100 కొలది కేబుల్ వైర్లు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ కేబుల్ వైర్లకు సంబంధించి ఏదైతే కేబుల్ వైర్లను పూర్తి స్థాయిలో అది ఆ పోల్కు ఏదైతే కేబుల్ వైర్ కట్టారంటే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఏదైతే విద్యుత్ శాఖ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే విద్యుత్ శాఖ అధికారులు కూడా వారు ఎవరైతే పన్నుల రూపంలో కూడా డబ్బులు చెల్లించే అవకాశాలు ఉన్నాయి. అయితే పన్నుల రూపంలో డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ కూడా ఒక రకంగా ఈ వైర్ల కింద వేలాడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత సదరు విద్యుత్ శాఖ అధికారులపై స్పష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు పన్ను కడుతున్నారు, ఏదైతే వైరుకు సంబంధించి కొంతమేర డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే డబ్బులు చెల్లిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేబుల్ వైర్లని మనం చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా మనిషి అటువైపు ఉంటే ఖచ్చితంగా ఈ వైరు ఒకవేళ తెగిపడితే మాత్రం అంటే దాంట్లో కూడా విద్యుత్ అంటే సరఫరా అవుతుందన్నటువంటి భావన వినిపిస్తుంది. అయితే కేబుల్ ఆపరేటర్లు మాత్రం అందులో విద్యుత్ సరఫరా కాదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే జీవైరు ఏదైతే ఉందో ఆ జీవైరు కరెంటు పోలుకు తగులుకుంటే మాత్రం ఖచ్చితంగా విద్యుత్ షాక్ గురై ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేనటువంటి భావన అనిపిస్తుంది. మరోవైపు మనం చూస్తున్నాం పైన ఈ షాప్కు పైనే విద్యుత్ తీగలు ఎలా ఉన్నాయో మనం గమనించవచ్చు. అదేవిధంగా కేబుల్కు సంబంధించి వైర్లు ఒక్కసారిగా చేయి పెడితే ఖచ్చితంగా పెద్ద ప్రమాదమే. అంటే ఓ రకంగా ఎవరైనా ఏదైనా అక్కడ ఏదైనా పడిందంటే వస్తువు పడినా ఏది పడినా అక్కడ ఆ వైపు చేయి పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదానికి గురి మృత్యువాత పడాల్సిందే. అంటే ఇంతటి భారీ స్థాయిలో మనం చూస్తున్నాం. ఇక్కడ నిత్యం రద్దీగా ఉన్న ప్రాంతం. ఓ రకంగా ఎంతోమంది ఇక్కడికి వ్యాపార లావాదేవీల నిమిత్తం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఏ రోజైతే ప్రమాదం జరుగుతుందో ఆ ప్రమాదం జరిగిన రోజు మాత్రమే ఇక్కడికి వచ్చి ప్రమాదం జరిగినప్పుడు ఆ దుర్ఘటన జరిగినప్పుడు ఏదో అప్పుడు మాత్రమే ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత మరోమారు ఇలాంటి పరిస్థితి రాకుండా చూస్తామని చెప్తారు. కానీ చెప్పినప్పటికీ కూడా అలాంటి ఘటనలు ఎక్కడ చోటు చేసుకోలేని పరిస్థితి. మరోవైపు విద్యుత్ తీగలు ఏవైతే ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ పోల్లకు విద్యుత్ తీగలు కావచ్చు, అదేవిధంగా కేబుల్కి సంబంధించినటువంటి వైర్లు కనిపిస్తున్నాయి. అయితే కేబుల్కి సంబంధించినటువంటి వైర్ల పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నట్టు విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు ప్రధాన కారణం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే. అయితే మరోవైపు ఇక్కడ దుకాణానికి సంబంధించి కొందరున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు విద్యుత్ తీగలు అంటే నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో
అసలు విద్యుత్ తీగలు ఇంత స్థాయిలో ఉన్నా కూడా అది కేబుల్ వైర్లు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. అంటే మనిషి చెయ్యి పెడితే ఖచ్చితంగా తగులుతుంది. అలాంటి పెడుతున్న నేపథ్యంలో కూడా పరిస్థితి ఎలా ఉందన్నటువంటి విషయం అడిగితే అసలు చెప్పండి, వైర్లు ఎందుకు విద్యుత్ తీగలతో పాటు కేబుల్ వైర్లు కూడా అలా కనిపిస్తుంది, ఎలా చూడొచ్చు? విద్యుత్ పోల్లకి కేబుల్ వైర్స్ అంతా కట్టి కట్టలుగా కట్టి ఉండాలి ఇక్కడ. వాళ్ళ దాని గురించి విద్యుత్ శాఖ వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని అబ్జెక్షన్ చేయలేదు. కాబట్టి అవి మెయిన్ వీధైన వైవి స్ట్రీట్, బీకెం స్ట్రీట్లో కూడా కట్టలుగా విద్యుత్ స్తంభాలకంతా కేబుల్ వైర్స్, నెట్ వైర్స్ మొత్తం కట్టలుగా ఉన్నాయి. అది దానివల్ల ఎప్పుడన్నా గాలి వాన వచ్చినప్పుడు అగ్గి కూడా పడుతుంది. అంటే ఇప్పుడు ఇది ఉంది మీ షాప్ దగ్గర పైన వైర్లు ఉన్నాయి. సో ఒకవేళ ఇన్ కేస్ తెగి పడితే అంటే భారీ స్థాయి వాహనాలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి నిత్యం. ఏవైతే పండగకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర సామాగ్రికి సంబంధించినటువంటి భారీ వాహనాలు కూడా ఇటువైపు వస్తాయి. వైర్లు తెగితే పరిస్థితి ఏంటి? భారీ వాహనాలు కూడా నైట్ టైము పగులు తెల్లవారుజామున అట్లా వస్తుంటాయి. నైట్ ఎక్కువ 8 అయింటి భారీ వాహనాలు కూడా వస్తుంటాయి. దానివల్ల దానికి తగిలినప్పుడు కూడా వైర్లు కట్ అయ్యి రోడ్డు మీద పడి అగ్గినిప్పులు కూడా పడిన రోజులు ఉన్నాయి చాలా సార్లు. దాని గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు విద్యుత్ శాఖ వాళ్ళు ఇంతవరకు. అంటే ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తారు, ఆ తర్వాత స్పందించారన్నటువంటి విమర్శలు వస్తాం, నిజమంటారా? అదేం కరెక్టే అండి. ప్రమాదం జరిగిన టైంలోనే వస్తారు కానీ మిగతా టైంలో ఏ రోజు కూడా రారు వాళ్ళు. ఇక్కడ ఎవరు కూడా చెకప్ కూడా చేయరు. అంటే ఇన్ కేస్ వైర్లు తెగి కింద పడితే మీ షాపు ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు లేకపోలేదు కదా? ఉన్నాయండి. అట్లా కూడా చాలాసార్లు కూడా అక్కడ తెగి పడినప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేసినప్పుడు కూడా అక్కడ అగ్గి పడినప్పుడు కూడా చేసినారు కానీ ఎవరు కూడా రాలేదు. అయితే కొన్ని సందర్భాల్లో వ్యాపార సముదాయాలకు సమీపాన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో భారీ వాహనాలకు అనుగుణంగా విద్యుత్ తీగలు తెగి కింద పడి మంటలు కూడా వచ్చినటువంటి పరిస్థితి, ఒకవైపు ప్రమాదాలు కూడా జరిగిన పరిస్థితి. అయితే ప్రమాదాలు జరిగిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అటు ఎవరు కూడా అధికారులు స్పందించిన పాపాన పోలేదన్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరో దుకాణం యాజమాని ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమా, కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్యమా, అసలు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటన్నటువంటి విషయం మరో షాప్ యాజమాని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అలా చెప్పండి, మీరు వైవి స్ట్రీట్, ఇక్కడ వైవి స్ట్రీట్లో ప్రధానంగా విద్యుత్ తీగలు చూసి తగిన చేయి పెడితే తగిలే పరిస్థితి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఏంటి? ప్రమాదం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారు, ఆ తర్వాత స్పందించడం విమర్శలు ఏం చూడవచ్చు అన్న? ఇక్కడైతే విద్యుత్ వైర్లు చాలా కింద ఉన్నాయి, అందులో అన్ని కేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ వైర్లు ఏదైనా వాన గాలి వచ్చినా కూడా కింద పడి అప్పుడప్పుడు కిందనే ఉంటాయి. అవి మేమే ఇక్కడ ఉండే వాళ్ళంతా మళ్ళీ పైకి ఎట్లా వేయడము, ఎందుకంటే అవి ఈ కరెంటు వైర్ల మీద నుంచే ఉన్నాయి. పొరపాటున అవి ఆ లైన్లు తగులుకొని అవి కింద పడితే కనుక అవి షాక్ కొడతాయి. ఎందుకంటే తేమ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి షాక్ కొడతాయి, చాలా ప్రమాదకరము. ఇవన్నీ కొంచెం విద్యుత్ అధికారులు కానీ లేదంటే దీనికి సంబంధించిన శాఖ వారు వీటిని కొంచెం ఒక సైడు ఒక పద్ధతి ప్రకారము చేస్తే కనుక మంచిది. లేదంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే మేము ఉండంగానే ఇంతకు మునుపు కూడా 2 times 3 times వైర్లు తెగి కొంచెం ప్రమాదంగా మారినాయి ఇక్కడ. ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రమాదం జరగకుండా నివారించేందుకు విద్యుత్ శాఖ వారు కానీ దానికి సంబంధించిన శాఖ వారు కానీ చర్యలు తీసుకుంటే మంచిది. అంటే ప్రధానంగా ఇప్పుడు ఇన్ కేస్ భారీ వాహనాలు ఇటువైపు వెళ్తుంటాయి, వైర్ తెగి కింద పడుతుంది, ఒకవేళ షాప్లో పడితే అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఎక్కువ వెహికల్స్, లారీలు అవన్నీ కూరగాయల లారీలు కానీ మండీ లారీలు కానీ ఎక్కువ వస్తూ ఉంటాయి. చాలా తెగి ఉన్నాయి. ఇంకా చూడండి కావాలంటే అక్కడ కూడా తెగి కిందికి ఏలబడుతూ ఉన్నాయి. అవి మనుషులకు కూడా తగులుతూ ఉంటాయి. ఇట్లా పెద్ద వెహికల్ కూడా నైట్ పూట వస్తాయి కాబట్టి ఇవి వైర్లు అన్నీ పైకి కట్టి ఈ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ప్రధానంగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే ఏంటి అసలు? నేనేమంటానంటే సాధారణంగా విద్యుత్ శాఖ అధికారులకు ఏదైతే కేబుల్ ఆపరేటర్లు అక్కడ కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సో అనుమతులు అంటే భారీ స్థాయిలో అనుమతులు ఇవ్వడం వల్ల ఇట్లా వైర్ల ప్రాబ్లమా? అంటే కార్పొరేషన్లో మామూలుగా వీళ్ళు అనుమతులు తీసుకుంటున్నారో లేదో తెలియదు కానీ ఇంత విచ్చలవిడిగా వైర్లు ఈ విధంగా ఉండడం అయితే మాకు చాలా ఇబ్బందియే. ఎందుకంటే పిల్లోళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటారు, ప్రజలు ఎక్కువ మార్కెట్లో 24 hours మార్కెట్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు ఇక్కడ ప్రజలు. ఏదైనా చిన్నపాటి ప్రమాదం జరిగినా కూడా చాలా నష్టం
వాటిల్లే అవకాశం ఉంది, ప్రాణ నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంది. ఈ చర్యలు తీసుకుంటే ఈ మధ్యనే చిన్న పిల్లలు ఇద్దరు ఇదే విధంగా మరణించడం జరిగింది. చాలా బాధాకరం అది. ఈ ముందుగానే ఇట్లాంటి అరికట్టాలని నేను కోరుకుంటున్నాను. సో మొత్తం మీద ఏదైతే చిన్నపాటి ప్రమాదం జరిగినా కూడా భారీ స్థాయిలో అటు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన వినిపిస్తుంటే, మరోవైపు మనం ప్రధానంగా చూస్తే మాత్రం ఎటువైపు చూసినా ఈ ప్రాంతంలో ఎటువైపు చూసినా కూడా విద్యుత్ తీగల ఓ రకంగా చిక్కుముడులు, అంటే ఓ రకంగా విద్యుత్ తీగలు చుట్టుముట్టినటువంటి పరిస్థితి. ఏ తీగ దేనికి సంబంధించిందో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ప్రతి పోలుకు మనం చూడొచ్చు అక్కడ దాదాపు కొన్ని పదుల సంఖ్యలో కేబుల్కి సంబంధించినటువంటి వైర్లు ఉన్నాయంటే ఆ వైర్లన్నీ కూడా తెగి కింద వేలాడుతున్న పరిస్థితి కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. ఆ వైర్లలో ఒక్కసారిగా ఏదైనా విద్యుత్ తీగకు తగిలితే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు గాలిలో కలిసిపోతుంది. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా కూడా అటు విద్యుత్ శాఖ అధికారుల్లో చలనం లేదన్నటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఓ రకంగా అటు ఎంతోమంది వ్యాపారాల నిమిత్తమో లేకుంటే కొనుగోలు నిమిత్తమో బంగారు కావచ్చు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇతరత్ర పనులకు సంబంధించి వాటిని కూడా కొనుగోలు చేసేటువంటి ఎన్నో సందర్భాల్లో ఇక్కడికి వస్తుంటారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భారీ వాహనాలు కూడా వస్తూ ఉంటాయంటారు. అయితే భారీ వాహనాలు వస్తున్నా కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా విద్యుత్ శాఖ అధికారులు ఒక రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా మనం ఇక్కడ బంగారు దుకాణం ఉంది, ఆయన అడిగి తెలిసిన ప్రశ్న అన్న చెప్పండి, విద్యుత్ తీగలు మీరు చూస్తున్నారు మీ షాప్కి ఎదురుగానే అంత పెద్ద స్థాయిలో విద్యుత్ తీగలు, అదేవిధంగా అవి ఏవైతే కేబుల్కి సంబంధించినవి ఎలా చూడొచ్చు అంటారు? ఎప్పటికైనా ప్రమాదమే కదా, ఇది ప్రమాదమే, దీన్ని తొలగిస్తే బెస్ట్. అంటే ఎందుకు అంతగా కట్టా కూడా ఎందుకు అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు? దానికి ఇంకా అధికారులు రోజు చూస్తూ ఉంటారు పోతూ ఉంటారు అంతే. ఇంకా దాని గురించి ఏమి చెప్పేదానికే లేదు. నిత్యం రద్దీ ప్రాంతం కదా ఇది, హండ్రెడ్స్ ఆఫ్ ఎక్కడెక్కడో వాళ్ళు అందరూ వస్తూనే ఉంటారు అన్నమాట, చూస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు. చూసాను మేము రోజు చూస్తూనే ఉంటాం కదా మేము. ఇంక ఎవరికి చెప్పాలా ఎవరికి చెప్పకూడదు అనేది ఇదే ప్రాబ్లం. అంటే ప్రాణాలు గాలిలో కలిసిపోతే స్పందిస్తారు తప్ప లేదంటే స్పందించారు కదా, ప్రభుత్వమే స్పందించదు అంతే. ముందుగా ఎవరైతే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎవరు స్పందించడం లేదన్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అటు మరో దుకాణం వద్దకు వెళ్తాం, అక్కడ కూడా ఎవరైతే వారికి సంబంధించి అది ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తే విద్యుత్ తీగలు కూడా ఒక రకంగా చిక్కుముడి పక్కనేస్తే ఏదైతే విద్యుత్ తీగలకు సంబంధించి కూడా అటువైపులానే వెళ్తుంది. అయితే లైన్ వెళ్తున్న సందర్భంగా కూడా మనం ఈ ప్రాంతంలో ప్రధానంగా మనం గమనిస్తే అక్కడ మిద్దెలు ఉన్నాయి, అంటే నివాసం ఉంటున్నారు. నివాసం ఉన్నవారు ఒక్కసారిగా చేయి పెడితే ఖచ్చితంగా ఆ విద్యుత్ షాక్ గురికి తప్పదు. సో ఇలా ప్రమాదాలు నిత్యం జరుగుతున్నటువంటి ప్రాంతం ఇదే అని చెప్పవచ్చు. అయితే ఒక రకంగా నిత్యం రద్దీతో కూడినటువంటి ఈ ప్రాంతంలో అటు పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇక్కడికి వస్తుంటారు. వ్యాపార లావాదేవీలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే నిత్యం అంటే ప్రతి వస్తువు అంటే దొరకని వస్తువు అంటూ ఇక్కడ ఉండదు. ఈ వైవి స్ట్రీట్లో అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. అయితే అన్ని వస్తువులు దొరికే ఈ ప్రాంతంలో నిత్యం వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ప్రమాదానికి గురైతే మాత్రం ఒకవేళ విద్యుత్ తీగ తెగినా కూడా విద్యుత్ శాఖ అధికారులు స్పందించరన్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరొకరున్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, విద్యుత్ తీగలు ఇంత భారీ స్థాయిలో ఉన్నాయి, అసలు మీరు ఎవరైనా అధికారులు ఎవరైనా దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? విద్యుత్ తీగలు అలా వేలాడుతుంటే ఏమనిపిస్తుంది మీకు? చాలా భయంకరంగా ఉంది. మీరు ఎప్పుడైనా అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? లేదండి, తీసుకుని వెళ్ళలేదు. అందరూ వచ్చి పోతుంటారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లారు? లేదు, తీసుకుని పోలేదండి. ఇప్పుడు ఈ స్థాయిలో విద్యుత్ తీగలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తే ఈ పోలుకు దాదాపు పదుల సంఖ్యలో ఉన్నాయి. చాలా భయంకరంగా ఉంది. ఒకవేళ విద్యుత్ తీగలు తెగి పడితే ఏంటి? అంతే, ఏముంది, శవాలు మారిపోతారు మనుషులు.
అంతే ఏముండదు. ప్రమాదం జరిగినా కూడా అధికారులు స్పందించడం లేదు. చాలా ఇబ్బందికరం. మరొకరు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, అసలు విద్యుత్ తీగలు ఇంత భారీ స్థాయిలో ఉన్నాయి, అదేవిధంగా కేబుల్ వైర్లు కూడా పెద్ద ఎత్తున వైర్లు ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీటిపైన ప్రధానంగా వీటిపైన మీరు ఎప్పుడైనా అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అధికారులు ఎలా స్పందించారు? ఎవరికి చెప్పలేదు, కానీ ఇక్కడ చాలా భయంకరంగా వైర్లు సమస్య అయితే చాలా ఎక్కువ ఉంది. ఎట్లా ఉంది అంటే కుప్పలు మాదిరిగా ఒక జాల్ మాదిరిగా ఉన్నాయి ఈ లైన్ అంతా. వైవి స్ట్రీట్ బీగం స్ట్రీట్ అంతా ఒక వైర్ పడితే కూడా ఇక్కడ 100 మంది జనాలు ఉంటారు. చాలా భయంకరంగా ఉంది వైర్లు. ఈ ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, కానీ మాకు ఇక్కడ సమస్యలు ఎవరు తీరడం లేదు. మాకు ఇది తొందరగా ఎంత తొందర అయితే అంత తొందర తీసేస్తే చాలా మంచిది అవుతుంది. 4 రోజుల ముందు టైటానిక్ బిల్డింగ్ కాడ 2 పిల్లలకి కరెంట్ తగిలి చాలా పెద్దది అయిపోయింది. చిన్న పిల్లలకి అంతా అయితే ఎవరికైనా బాధనే కదా. ఇప్పుడు చూడండి ఎంతోమంది జనాలు ఉన్నారు, ఇంత వైర్లు ఉన్నాయంటే కుప్పలు, జియో వైర్లు, డిస్ వైర్లు, కుప్పలు. అసలు ఈ వైర్లు ఏంది అసలు అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వాలు చూసి మాకు సౌకర్యం చేస్తే చాలా బాగుంటుంది. అయితే విద్యుత్ శాఖ అధికారులకు ఎప్పుడైనా మీరు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికైనా తీసుకెళ్లారా? గతంలో కూడా ఇలాంటి ఎన్నో సందర్భాల్లో విద్యుత్ తీగలకు కింద పడి ప్రమాదం జరిగినటువంటి అగ్ని ప్రమాదం జరిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయనుకుంటా నాకు తెలిసి వైవి స్ట్రీట్లో. సో అలాంటి పరిస్థితుల నేపథ్యంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం లాంటి ఏమైనా చర్యలు ఏమైనా తీసుకున్నారా మీరు? ఎప్పుడు అలాగా ఏం పోలేము, కానీ ఇప్పుడు అయితే ఇది చూస్తా ఉంటే మాకే భయం వస్తుంది. ఇప్పుడు పోవాలన్నా కూడా ఏ వైర్ పడుతుందో ఎక్కడ ఏమవుతుందో అని కూడా మాకు తెలియడం లేదు. భిన్న ఎంత అయితే అంత ఇది అన్నీ తీసేస్తే చాలా బాగుంటుంది. ఒక జాల్ మాదిరి ఉంది, పైనుంచి మనిషి పడినా కూడా వైర్లోనే ఇరుక్కుపోతాడు, కింది కూడా రాడు. అట్టా భయంకరంగా ఉన్నాయి వైర్లు. అది మాకు తొందరగా ఇది తీసేస్తే చాలా మంచిది అవుతుంది, చాలా ఇదే అవుతుంది. అంటే కేబుల్ వైర్లు కూడా అట్లా పోలు కట్టడం అంటే ఒక రకంగా విద్యుత్ శాఖ అధికారులు అనుమతిస్తేనే కడతారు, లేదంటే కన్నా విద్యుత్ లైన్మెన్కైనా డబ్బులు అంతో ఇంతో ఇచ్చే అక్కడ వైర్లు కట్టుకోవాలి. సాధారణంగా ఎవరైనా విద్యుత్ స్తంభాలకు వైర్లు కానీ అలాంటివి కట్టకూడదు, ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్తంభం కాబట్టి. మరి అట్లాంటప్పుడు ఆ కేబుల్కి సంబంధించిన వైర్లు కట్టంటే కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారు అనుకోవచ్చు. అంటే మాకు అసలు మనం చూడడమే లేదు, ఎప్పుడు కడుతున్నారో వాళ్ళు, ఎప్పుడు పోతున్నారో, నైట్ టైం వచ్చి కట్టిపోతున్నారేమో. కానీ ఏం కుప్పలు వైరు, మనం కూర్చుంటా కూడా మాకు కూడా భయం వస్తుంది ఇన్ని వైర్లు చూస్తే. మామూలుగా ఒక పక్షి ఏమైనా చిలుకలు అసలు ఏం కనపడమే లేదు ఈ వైర్లుని. ఇది ఎంత భయంకరంగా ఉంది అంటే మాకు కూడా ఎప్పుడప్పుడు కరెంట్ ఇది మైండ్కి నొప్పి వచ్చేది ఒకసారి ఈ వైరస్కి. మాకు తొందరగా తీసేస్తే చాలా బాగుంటుంది సార్. ఈ ప్రభుత్వము ఎన్నో మారుతున్నాయి, కానీ మాకు ఈ సమస్యలు తీరడం లేదు. మీరు ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అని మనం కోరుకుంటున్నాం. అంటే ఎప్పుడైనా పెద్ద ఎత్తున గాలి వచ్చిన సందర్భాలు ఎప్పుడైనా జరిగినప్పుడు అలా విద్యుత్ తీగలు తగిలిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అలాంటి ఎప్పుడు మనం చూడలేము, కానీ ఇప్పుడు చూస్తా అంటే ఇప్పుడు జరుగుతాయి వచ్చే ఇంకా అని మాకు అనిపిస్తున్నాయి ఈ వైర్లు చూస్తూ ఉంటే. ఏంది కుప్పలు వైర్లు, అసలు ఇది ఏం వైర్లు మాకు అర్థం కావడం లేదు. ఎవరంటే వాళ్ళు పెద్ద వైర్లు వస్తున్నారు, తగిలేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అర్థమే కావడం లేదు. భయం మధ్యన జీవించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వ్యాపార సముదాయం, వ్యాపార కేంద్రం, వ్యాపారం నిత్యం ఇక్కడ వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది మనం చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీల కోసం ఇక్కడికి నిత్యం రద్దీ ఉన్నటువంటి పరిస్థితి. ఓ రకంగా ఈరోజు కొంచెం రద్దీ తగ్గింది, కానీ ఏదైనా పండగల సందర్భాలు కావచ్చు, అదేవిధంగా ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నిత్యం ఈ ప్రాంతం రద్దీగా కనిపించే ప్రాంతం. ఓ రకంగా నిత్యం రద్దీగా కనిపించే ప్రాంతం ఆ ప్రాంతంలోనే. అంటే ఓ రకంగా చిక్కుముడిలాగా, ఏదైతే చిక్కుముడిలాగా విద్యుత్ తీగలు కావచ్చు, అదేవిధంగా కేబుల్కి సంబంధించిన వైర్లు, ఆ కేబుల్ వైర్లు, అదేవిధంగా మనం అక్కడ కట్టినటువంటి వాటిని కూడా చూడొచ్చు. అంటే ఓ రకంగా ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా ఇంతటి నిర్లక్ష్యానికి ప్రధాన కారణం ఓన్లీ ఒక్క విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణం అన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తుంటాయి. మరోవైపు ఏదైతే నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవించాల్సినటువంటి పరిస్థితి ఉందన్నటువంటి భావన ఈ ప్రాంతవాసుల్లో వ్యక్తం అవుతుంది. ఇక్కడ మనం ఈ వీధిలో చూస్తే ప్రధానంగా
అక్కడ చూస్తే ప్రధానంగా విద్యుత్ తీగలు చూడండి, ఏ స్థాయిలో విద్యుత్ తీగలు కనిపిస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఓ రకంగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమా ఏంటన్నటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం విద్యుత్ తీగలను చూడొచ్చు. ఏదైతే పోల్ నుంచి విద్యుత్ సరఫరా ఆ షాపులకు ఇస్తున్న పరిస్థితి, ఆ షాపులకు ఇస్తున్నప్పుడు చేతి వేళ్ల మీద అందే పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితి నడుమ ఓ రకంగా అటు నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం, అటు ప్రజలు కావచ్చు, అదేవిధంగా వ్యాపార వర్గాలు కూడా భయాందోళన మధ్య జీవించాల్సిన పరిస్థితి ఉంది. అయితే దీనికి మార్పు ఉందా అంటే లేదన్నటువంటి విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఏదైతే విద్యుత్ శాఖ అధికారులకు సాధారణంగా పోల్ మీద ఒక కేబుల్ వైర్ కానీ ఏదన్నా వేస్తే మాత్రం ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. అయితే మనం ఏదైతే చిక్కుముడిగా ఉన్నటువంటి కేబుల్ వైర్లకు సంబంధించి విద్యుత్ శాఖ అధికారులకు పన్ను చెల్లిస్తున్నారన్నటువంటి భావనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక రకంగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో ఉంది. ఇందుకు ప్రధాన కారణం డబ్బు మీద ఆశ తప్ప. అయితే ప్రాణాలు గాలిలో కలిసిపోయినా కూడా మాకు సంబంధం లేదన్న విధంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం నిన్న బెల్లం మండి వీధిలో జరిగినటువంటి 2 చిన్నారుల ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కేవలం వారికి నష్టపరిహారం చెల్లించాం, చేతులు దులుపుకున్నామన్నటువంటి భావన తప్ప ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా కాపాడుతామన్నటువంటి భావన ఎవరికీ లేదు. అందుకే పాలక ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో మారాల్సినటువంటి అవసరం. మృత్యుగృహంగా మారుతున్నటువంటి విద్యుత్ తీగలు, యమపాశాలుగా మారినటువంటి విద్యుత్ తీగల కారణంగా ఇంకెన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోవాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అటు అధికారులు కావచ్చు, పాలక ప్రభుత్వాలు కావచ్చు, ఎవరి తప్పు అనేది పక్కన పెడితే తప్పు ఎవరిదైనా ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. అలాంటి ప్రాణాలు గాలిలో కలిసిపోకూడదంటే అధికారుల్లో చలనం రావాలి. దీనిపైన మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఆ దిశగా పాలక ప్రభుత్వాలు అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు అడుగులు వేస్తారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.